కిలో పకోడీలు ఇంటికి పంపాలా? ఎడకరంగా ఉంది ఎడా? నువ్వే ఇడిగిరా 10 కిలోలు బజ్జీలు ఇంటి మీద వేస్తా. యాదవనాయాలని ఏంటయ్యా ఇది పకోడీలు కొట్టు కాదు, పోలీస్ స్టేషనా? అయితే మట్ట హత్య జరిగిందా? చక్క మధ్యలో పకోడీలు అంటూ నువ్వెవరువయ్యా? ఫోన్ పెట్టి ఇదిగో నిన్ను కాదు బాబు, హత్య గురించి చెప్పిన బాబు. ఆ హత్య ఎక్కడ ఎప్పుడు జరిగిందో చెప్పు. ఇటు గట్టి పకోడీలా? నువ్వు ఫోన్ పెట్టేయకపోయావు, నాన్ స్టాప్ గా బండమూతో తిడతాను, జాగ్రత్త. పెట్టే ఫోను, పెట్టే. ఇదిగో హత్య గురించి చెప్పిన బాబు. శవం ఎక్కడుంది? ఏంటి శవాల దిబ్బకాడ పచ్చ మేడలోకి పకోడీలు పంపాలా? పకోడీలు కాదా, కోడీలు వీకినట్టు నీ బొత్తు మీకుతో మూర్చునేలా. పెట్టే ఫోను, పెట్టే. ఇదిగో హత్యల గురించి చెప్పిన బాబు. నిన్ను కాదురా పకోడీ నా కొరక. ఫోన్ పెట్టేమంటుంటే. హత్య ఎక్కడ జరిగింది బాబు? ఆ శవం ఎక్కడ ఉన్నావు? అంకాలమ్మ గుడికాడా? ఎవరు చంపారు? హలో 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 పకోడీలా? నువ్వు మాత్రం నా నదలవరా జిడ్డు నా కొరక. హత్య శవం. సార్ ఇన్స్పెక్టర్ గారు, మొన్న ఒక మర్డర్, నిన్న ఒక మర్డర్. డిస్గ్రేస్ఫుల్ ఆన్ అవర్ పాస్ట్. ఈ హత్యల గురించి న్యూస్ పేపర్లో కూడా పడడంతో ప్రజల్లో భయం పెరిగింది. ఐజీ డిఐజీల దగ్గర నుంచి ఒత్తిడి పెరిగింది. ఎలక్షన్లు పూర్తయిన వెంటనే ఈ హత్యలు జరగడంతో వీటి వెనుక ఏవో రాజకీయాలు ఉన్నాయంటున్నారు పాలిటిషియన్స్. ఏది ఏమైనా హంతకుడిని తక్షణం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఎవరా హంతకుడు? ఆ రవి అంటాడు భాయ్, రోజుకొకరు చేస్తారని బెదిరించాడు. రేపటి టర్న్ ఎవరిదో? నీదా, నాదా, డేవిడ్దా? షడప్! ఎందుకంత భయపడతావు? వాడు ఒక్కొక్కనే చంపుతుంటే మనం చేతగాని వాళ్ళగా చేతులు ముడుచు కూర్చుంటావా? శేషు పిరికివాడు కనుకనే వాడికి ఎదురు తిరగలేకపోయి ఉంటాడు. అసలు ఆ డైమండ్ సీల్ గురించి మనతో చెప్పుంటే అందరం కలిసే వెళ్లేవాళ్ళం, వాణ్ణి కాపాడి ఉండేవాళ్ళం. మనకి తెలియకుండా లాభం మొత్తం తనే తినేయాలన్న స్వార్థమే వాణ్ణి చంపేసింది బ్రదర్. ఇక ముందైనా మన ముగ్గురం కలిసి ఉంటే వాడు మన కాలిగోరు కూడా కదపలేడు. వాడు మనకు భయపడి ఇల్లు వదిలి పారిపోయి ఆ రోజు డాన్స్ చేసిన అమ్మాయి ఇంట్లో తలదాచుకున్నాడని తెలిసింది. కనిపించిన వాడిని అలాగే పాతి పెట్టేమని చెప్పి ఎక్స్పర్ట్ కిల్లర్ని పంపించాను. ఈ పాటికా రవిగాడు మన వాడికి వశమై ఉంటాడు, శవమై ఉంటాడు. ఎక్స్పర్ట్ కిల్లర్ని పంపిస్తే వాడు దెబ్బతిన్నాడు. వాడు ఎవడో సామాన్యుడు కాడు బ్రదర్, చిచ్చర పిడుగులా ఉన్నాడు. వాడెలా ఉన్నా సరే మన శేషు భాయ్ వెళ్ళిపోయాడు. తర్వాత మనిషి ఎవరు? మన ముగ్గురులో తాజా శవం ఎవరిది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? బెల్జియం ప్రిన్స్ గారి బాడీ గార్డ్ని. బెల్జియం ప్రిన్సా? ఏం కావాలి? దొరగారు, దొరసాని గారు మిమ్మల్ని చూడటానికి వచ్చారు. అలాగా? వెల్కమ్ సార్. రండి రాజావారు, రండి. వెల్కమ్ సార్. రండి రాజావారు, రండి. డేవిడ్ అంటే నువ్వేనా? చిత్తం. తమరు బెల్జియం వారి ఉండి తెలుగు మాట్లాడడం? తెలుగు అంటే మాకెంతో లైకింగ్, అందుకే స్వచ్ఛమైన తెలుగు. కూర్చోండి రాజావారు, కూర్చోండి రాణివారు. ఇప్పుడు నేను ఏమన్నానని అచ్చ తెలుగులో అంత పొడుగు తిట్టారు రాజావారు. ఇతరులు ఎవరైనా దొరసాని గారితో మాట్లాడితే దొరవారు సహించరు. అలాగా? అది నాకేం తెలుసయ్యా బాబు. ఎక్స్క్యూజ్ మీ సార్, తెలియక రాణివారిని పలకరించాను. రండి సార్. వెల్కమ్. కమ్ సార్, ప్లీజ్. వచ్చిన పని చెప్పేస్తున్నాం. మీ దగ్గర విక్రమార్కుడు గోరు, కాళిదాసు పన్ను నాయన విన్నాం.
గోరు పన్నునా? వాటిని ఎంత డబ్బైనా సరే కొనాలని నిర్ణయించుకున్నాం. లేవండి చెప్పండి, వెళ్ళిపోతాం. లేకే సార్, ఉన్నాయి నా దగ్గర 20 గోళ్లు 32 పళ్ళు ఉన్నాయి. గుడ్, వాటిని ఒకసారి చూడాలి మేము. తొందరే ఉంది రాజావారు. ఇక్కడ 2 రోజులు విశ్రాంతి తీసుకొని నిదానంగా వాటిని చూసి వెళ్దాం. 2 రోజులు కాదు, వారం రోజులు ఉండాలని నా మనవి. నేను మాట్లాడింది తమతో సార్, రాణి వారితో కాదు. జీసస్ మీద ఒట్టు. ఓకే రాణి, తమ విడిది మా గెస్ట్ హౌస్ ఏర్పాటు చేస్తాను. మీరు బయట తిరగడం మంచిది కాదు. ఈ విషయం తెలిస్తే మిగతా వాళ్ళు అక్బర్ గోరు తుగ్లక్ పన్ను ఉన్నాయని నకిలీ గోళ్ళు పళ్ళు అంటగడతారు. రండి రాజా, రండి. క్షమించాలి సార్, క్షమించాలి. రండి 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 రండి. ఓ గాడ్. రాజారాణి ఏం చేస్తున్నారు? గంట క్రితం నిద్రలేచి కాఫీ తాగారు సార్. గంట నుంచి విసికి తాగేస్తున్నారు. గుడ్. ఏవి మీ చేతులు చూపించండి. ఎందుకు సార్? అర్జెంటుగా ఒక పొడుగాటి గోరు కావాలి. చూపించండి. వెరీ గుడ్. ఇదే విక్రమార్కుడి గోరు. కాదు బాస్, ఇది నా గోరు. నీదెరా ఫూల్. ఈ గోరు జాగ్రత్తగా తీసి రాత్రికి మట్టిలో పాతిపెట్టు. కాస్త పాతబడకపోతే విక్రమార్కుడి గోరుని నమ్మరు. చూడండి, పల్లి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓ పాత పన్ను పెద్ద సైజుది పట్టండి. అదే కాళిదాసు పన్ను. అర్థమైందా? అదిగో జుట్టు పొలిగాడు వస్తున్నాడు. వద్దు రాజావారు, నా మాట వినండి. ఇందాక నుంచి పూరకం పట్టిన వాడు పానకం తాగినట్టు తాగేస్తున్నాను. ఇక చాలా ఆపండి రాజావారు. రాణివారు, మీరు దయచేసి నోరు మూసుకోండి. మై విల్. నా ఇష్టం వచ్చిన తాగుతాను. బ్రాండీ చూడండి డేవిడ్ గారు, వద్దు వద్దన్న పానకాల స్వామిని అదే పనిగా పట్టించేస్తున్నారు. నేను మీతో మాట్లాడితే రాజావారు పొడుగు తిడతారేమో రాణివారు. తిట్టినా సరే వారి ఆరోగ్యం మనకు ముఖ్యం. కాస్త చెప్పండి. అలాగే రాణివారు. చండాలా, మాచాలా, నమస్తేభా, బాబావా, బాబాలగా. మా రాణి వారితో మాట్లాడతారా? నిన్ను అయ్యో రాజావారు, రాజావారిని మంచం మీదకి చేరుదాం. కాస్త సాయం పట్టండి. కాస్త ఆగమ్మా. అప్పుడేనా? ముందు పాడుకుందాం, తరువాత ప్రేమ మాటలు చెప్పుకుందాం. ఆ తరువాత నాకు సిగ్గేస్తుందమ్మా. నాకు పాటలు రావు రాణివారు. నేను పాడతాను, నువ్వు వాడు. ఏంటి రాణివారు మళ్ళీ తోసేశారు? ఏమీ అనుకోకు డార్లింగ్. ఒక్కసారి రాజావారు ఏం చేస్తున్నారో చూసొస్తాను. ఒక్కోసారి కిటికీలోంచి నేనేం చేస్తున్నానా అని గమనిస్తుంటారు. ఒట్టి అనుమానం మనిషి అనుకో. ఇప్పుడే వచ్చేస్తాను, ఇక్కడే ఉండు.
రవి ఏం చేస్తున్నాడు జుట్టుపోలిగాడు? రెచ్చిపోతున్నాడు. చచ్చిపోయే ముందు రెచ్చిపోతున్నాడు అనమాట. వాడిని ఎలాగైనా నమ్మించి నా గదిలోకి తీసుకురా. ఆ రాక్షసుని అంతం చేసే అవకాశం చేజారిపోకూడదు. ఓకే. పీటర్, జాన్, పాల్. అమ్మా శారదా, మంచిగా తాగనయ్యా. అమ్మా, నిన్ను పొట్టన పెట్టుకున్న నలుగురు రాక్షసుల శవాలు నా కళ్ళ చూడాలనుకున్నాను. కానీ నాకంటే ఎవరో ఒక అడుగు ముందుంటున్నారు. ఆ అవకాశం నాకు దొరకకుండా చేస్తున్నారు.
ఏమి చేయలేని అశక్తుని అసమర్థుని అయిపోతానమ్మా నేను. వాళ్ళంతా చూస్తున్న అదృష్ట వ్యక్తి ఎవరో అవునయ్యా. శాంతించిన ఆత్మాకర్షతో రగిలిపోతుంది, ప్రతీకారం కోసం కొట్టుమెట్టాడుతోంది. అందుకే ఆ రాక్షసుని ఒక్కొక్కరినిగా నేనే మట్టు పెడుతున్నాను. అవునన్నయ్యా, ఆ దౌర్భాగ్యుని చంపి దోషిగా నువ్వు జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేకే ఈ హత్యలు నేనే చేస్తున్నాను. చనిపోయిన వాళ్ళని శిక్షించే శక్తి మానవ మాత్రం నడిపే న్యాయస్థానానికి లేదు కదన్నయ్యా, లేదు కదన్నయ్యా. అమ్మా, నొప్పిగా ఉందా బాబు? లే బాబు, లే. పరిగెత్తుకుంటూ వచ్చి ఏడపడిపోయాడు బాబు. ఈ రాత్రికి నా గుడిసెలో పడుకుని తెల్లారే కెడుతూ కానీ రా బాబు.